అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. దానికోసం నేను ఈరోజు మనకి స్టవ్ అంటించాల్సిన పని కూడా లేదండి. 2 నిమిషాల్లో అయిపోయే స్వీట్ ఇది. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, తొందరగా అయిపోయేది. స్వీట్ అయితే సూపర్గా ఉంటుంది. సరేనండి. 25 జీడిపప్పులు అయితే నేను తీసుకున్నానండి. మిక్సీ జార్లో వేసుకుందాం. ఒక మిక్సీ తీసుకొని ఒక 9-10 బాదం పప్పులు తీసుకోండి. ఒక 2 స్పూన్లు పొద్దుగుడుపు గింజలు తీసుకుంటున్నానండి. 2 యాలక గింజలు ఒలిచేసి వేసుకుంటున్నానండి. ముందు ఇవన్నీ మెత్తగా పొడి చేసుకుందాం. చూసారు కదా, ఇలాగా మెత్తగా మనం పొడి పట్టుకోవాలండి. పట్టేసుకొని దీంట్లో మనం అది ఉంటుంది కదా, పిస్తా పప్పు అయినా ఏ పప్పులైనా వేసుకోవచ్చు అండి, డ్రై పప్పు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నానండి. మీ తీపికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్లు బెల్లం వేస్తున్నానండి. పొడి వేసేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ పట్టుకోవాలండి. ఇలా పట్టేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకుందాం. ఇదిగోండి, 1 స్పూను, ఒక 2 స్పూన్లు. చూసారు కదా, 2 స్పూన్లు వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి ఎలా ముద్దగా అయిందో. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్ వేసేసుకుందాం. అంతా ఒక బౌల్ వేసేసుకొని మనం ఉండ చుట్టేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి బాగా మనం కలిపేసుకోవాలి. ముందు ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు లడ్డు చుట్టేసుకోవడమేను. ఇలాగా మనకి లడ్డు చుట్టేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా ఇస్తే చాలా బలం అండి. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఇంకోటి కూడా చేసేసుకుందాం. చేసేసానండి. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. పిస్తా పప్పు పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇలా చూసారు కదా, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుంటున్నానండి. మన పిస్తా కుంకుమ పువ్వు వేసామంటే చాలా బాగుంటుంది. చూసేదానికి బాగుంటుంది, తింటే కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తానండి. చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను నేను. ఎలా ఉందండి, సూపర్గా ఉంది కదా. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. అసలు ఎట్లా స్మూత్గా ఉందో చూసారా, ఎలా ఉందో చూడండి. మనకి ఎంత బాగుంటుందో చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చూసారు కదా ఎంత స్మూత్గా ఉంది. మీకు తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ వీడియో ఏదేనండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.